తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షి కాంగ్రెస్ స్పీడప్ చేసింది. ఇప్పటిదాకా శాసనసభపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు శాసన మండలిపై గురిపెట్టింది. మండలిలో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా అర్ధరాత్రి కొత్త రాజకీయానికి కాంగ్రెస్ తెరలేపింది. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం ఇది. బీఆర్ఎస్ కి బిగ్ షాక్ ఇచ్చారు 6 ఎమ్మెల్సీలు. సీఎం రేవంత్ ఢిల్లీ నుండి వచ్చి రాగానే అర్ధరాత్రి కాంగ్రెస్ కు చేరిపోయారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ లో చేరిన వారిలో బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గే మల్లేశం ఉన్నారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి, రేవంత్. తాజా చేరికలతో మండలిలో 12కు పెరిగింది కాంగ్రెస్ బలం. అయితే కాంగ్రెస్ లో చేరిన తరువాత మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుండి వెళ్లిపోయారు ఈ ఎమ్మెల్సీలందరూ. ఇప్పటికే కాంగ్రెస్ లో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెలిసిందే. రేవంత్ కండువాలు కప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మనం చూస్తూ ఉన్నాం. బసవరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గే మల్లేశం. కేసీఆర్ భరోసా ఇస్తున్నా కూడా జంపింగ్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వీరందరూ కూడా అర్ధరాత్రి సీఎం రేవంత్ అలాగే దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మనం ఆ ఫోటోగ్రాఫ్ ని కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరువాత వాళ్ళందరూ కలిసి దిగిన ఫోటోని మనం చూడొచ్చు. అయితే కేసీఆర్ భవిష్యత్ బీఆర్ఎస్ దే ఎవరు తొందరపడద్దని పదే చెప్తున్నప్పటికీ కూడా జంపింగ్స్ ఆగడం లేదు. రెండో రోజే కేసీఆర్ ఇలా చెప్పిన రెండో రోజే భారీ షాక్ తగిలింది బీఆర్ఎస్ కు. మనం చూస్తున్నాం ఫోటోలో దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, అలాగే బస్వరాజు సారయ్య, దయానంద్, ఎగ్గే మల్లేశం. ఈ 6 ఎమ్మెల్సీలు రాత్రికి రాత్రి హుటాహుటిన కాంగ్రెస్ లో చేరిపోయారు. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాగానే కొద్ది నిమిషాల్లోనే వారు కాంగ్రెస్ కండువా కప్పుకుని ఇలా కాంగ్రెస్ నేతలుగా ఫోటోలకు పోజులు ఇస్తూ ఫొటోస్ దిగినారు. సో అది కూడా మనం చూస్తూ ఉన్నాం. దీపాదాస్ మున్షి అలాగే సీఎం రేవంత్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. అయితే కేసీఆర్ మాత్రం ఎవరు తొందరపడొద్దని చెప్తున్నప్పటికీ కూడా ఈ జంపింగ్ సాగడం లేదు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా జంపింగ్స్ మొదలు పెట్టేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి వచ్చి రాగానే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గే మల్లేశం. ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. అయితే తాజా చేరికలతో మండలిలో 12కు పెరిగింది కాంగ్రెస్ బలం. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38 మందిలో కాంగ్రెస్ కి 4 మాత్రమే ఉన్నారు. అంటే జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, చింతపండు నవీద్ వీళ్లు కాంగ్రెస్ టికెట్ పై శాసన మండలిలో అడుగుపెట్టారు. గతంలోనే 2 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇలా శాసన మండలిలో కాంగ్రెస్ బలం ఇప్పుడు 6కు చేరింది. అయితే తాజాగా రేవంత్ సమక్షంలో మరొక 6 కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కండువాలు కప్పుకోవడంతో మండలిలో ఇప్పుడు కాంగ్రెస్ బలం 12కు చేరింది. ఇక బీజేపీకి 1, ఎంఐఎంకు 1 ఎమ్మెల్సీ ఉండగా 2 ఇండిపెండెంట్స్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందు ఒక హోటల్లో ఈ 6 ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అక్కడి నుంచి గప్చుప్ గా సీఎం నివాసానికి బయలుదేరారు. రాత్రిపూట సాధారణంగా అధికారుల బదిలీలు జరుగుతుంటాయి రాత్రిపూట. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీల బదిలీలు జరిగాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ నేతలైపోయారు ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలతో. రాకేష్, అసలు వలసలను బీఆర్ఎస్ ఎందుకు ఆపలేకపోతుంది? కామన్గా ఈరోజు అంటే నిన్న అర్ధరాత్రి జైన్ 6 తీసుకుంటే 6 బసవరాజు సారయ్య మాజీ మంత్రిగా కాంగ్రెస్లో పనిచేశారు. భానుప్రసాదరావు ఎమ్మెల్సీగా కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేశారు. ఎంఎస్ ప్రభాకర్ కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా పనిచేశారు. వీళ్ళిద్దరు ఎమ్మెల్సీగా ఉండే అప్పుడు సేమ్ 2015లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. ఎగ్గే మల్లేశం కూడా కాంగ్రెస్లో పనిచేశారు. అయితే 6 పూర్తిగా కాంగ్రెస్లో పనిచేసి ఎమ్మెల్సీలుగా పనిచేసి మాజీ మంత్రులుగా పనిచేసి దాంట్లో 2 అయితే ఎమ్మెల్సీలుగా ఉండి అదే ఎమ్మెల్సీ పదవితో అప్పుడు వచ్చి సిఎల్పిని బీఆర్ఎస్లో విలీనం చేశారు. సో ఇప్పుడు యాస్టీస్గా అదే జరుగుతుంది. పార్టీ మారుతారని కొంత అంచనా బీఆర్ఎస్కు ఉంది. కానీ 6 ఎమ్మెల్సీలు ఒకేసారి మారుతారనడం మాత్రం
కొంత అంచనాకు మించి జరిగిందని చెప్పొచ్చు. ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, ఎవరైతే రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారనే ఒక సమాచారం బీఆర్ఎస్ అధినేతకు ఉంది. అందుకోసమే కొన్ని రోజులుగా ఫామ్ హౌస్లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్న సంజయ్ పోచారం ఇద్దరు చేరిన తర్వాత, ఇద్దరు పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యేలందరితో మాట్లాడారు, భరోసా కల్పించారు. పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, వచ్చేది అధికారంలోకి మనమే, కాంగ్రెస్కి తొందరగానే వ్యతిరేకత వస్తుందనే విషయాలను ఆయన చెప్పారు. దాంతోపాటు వాళ్ళందరి దగ్గర హామీ కూడా తీసుకున్నారు, పార్టీ మారమంటూ చెప్తున్న హామీ కూడా తీసుకుంటారు. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఈ 6 ఎమ్మెల్సీలు కూడా నిన్న మొన్న అంతకు ముందు జరిగినటువంటి సమావేశాల్లో హాజరై కేసీఆర్ను కలిసి ఫోటోలు దిగి వచ్చినటువంటి ఎమ్మెల్సీలే అర్ధరాత్రి సడన్గా పార్టీ మారారు. అయితే ఈ పార్టీ మారినటువంటి ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద క్యాడర్ పార్టీ చేజారకుండా కింద క్యాడర్ బీఆర్ఎస్లోనే కొనసాగేలా ఇప్పుడు ప్రస్తుతం అర్ధరాత్రి నుంచి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఎవరెవరైతే ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో వాళ్ళతో ఉండేటువంటి అనుచరులు అనుకోవచ్చు, వాళ్ళతో అసోసియేట్ అయి ఉండేటువంటి కింద స్థాయి నేతలు అనుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. పార్టీ మారొద్దు, మేము విజిట్ చేస్తాం, ఆయా ప్రాంతాలను విజిట్ చేస్తాం, అక్కడే మాట్లాడుకుందామంటూ కొంత చేస్తున్నారు. దాంతోపాటుగా ఇంకా కాంగ్రెస్ చేరికలను స్పీడప్ చేసింది, త్వరగా చేర్చుకుంటుంది. దాంతోపాటు విలీనాల దిశగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇటు కౌన్సిల్లోనూ ఇటు అసెంబ్లీలోనూ రెండిట్లలో కూడా ఎల్పీలను, లెజిస్లేటివ్ పార్టీలను, బీఆర్ఎస్ ఎల్పీలను విలీనం చేసుకుంటామంటూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ స్థాయికి చేరికలు వెళ్లకుండా ఇప్పుడు కట్టడి చేసే ప్రయత్నం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ కి ఈ జంప్ అయిన ఎమ్మెల్సీలో కూడా కొంతమంది వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది. అంత దగ్గర కూర్చోబెట్టి బుజ్జగిచ్చి చెప్పినప్పటికీ కూడా దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? అదే ఇంతకుముందు చెప్పినట్లుగా వీళ్ళంతా కూడా ప్యూర్గా బీఆర్ఎస్లోనో ఉద్యమం నుంచి వచ్చినటువంటి నేతలు కాదు, బీఆర్ఎస్లో ఎమ్మెల్సీలుగా ఉండి ఇప్పుడు ఎట్లాగైతే ఎమ్మెల్సీ పదవితోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవితోనే బీఆర్ఎస్లో చేరినటువంటి నేతలు దీంట్లో ఉన్నారు. ఈ 6 బసవరాజ్ సారయ్య మాజీ మంత్రిగా పనిచేశారు. ఇంతకుముందు చెప్పినట్టే భానుప్రసాదరావు ఎమ్మెల్సీగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఎగ్గే మల్లేశం ఆయన కూడా కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్లో పనిచేశారు గతంలో. ఎంఎస్ ప్రభాకర్ కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ పదవితోనో బీఆర్ఎస్లో చేరారు. ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేశారు, ఎవరెవరైతే టీడీపీలో అసోసియేట్గా రేవంత్ రెడ్డితో చాలా క్లోజ్గా పనిచేశారు, వాళ్ళంతా పార్టీ మారుతారనే కొంత సమాచారం పార్టీలో కొనసాగుతుంది. ఆ చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. సో కానీ ఇంత సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఇంతమంది ఒకేసారి అర్ధరాత్రి చేరుతారనేది మాత్రం అంచనాలకు మించి బీఆర్ఎస్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎంతగా నచ్చ చెప్తున్నప్పటికీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఆరోగ్యం బాగా లేకుండా వాళ్ళందరితో పిలిచి మాట్లాడుతూ గంటల తరబడి వాళ్ళతో చర్చిస్తూ పార్టీ భవిష్యత్తు ఇట్లా ఉండబోతుంది, పార్టీని ఇలా మళ్ళీ పునర్నిర్మించుకుందాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఆయన మాటలు విశ్వసించిన నేతలు కొంతమంది అయితే పార్టీ అంటే సుదూర సమయం దృష్ట్యా పార్టీకి అంత భవిష్యత్తు ఉంటుందని ఆలోచించుకుని వెళ్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇప్పటికీ పార్టీలో కనిపిస్తున్నటువంటి స్ట్రాంగ్ వాయిస్ మాత్రం వెళ్ళిపోయే వాళ్ళను పెద్దగా మనం బతిలాడి మళ్ళీ ఉంచుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న వాళ్ళని మాత్రం కొంత స్ట్రాంగ్గా మనం అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ భవిష్యత్తు మీద పార్టీకి చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. మొన్న ఓడిపోయింది కూడా కేవలం కొద్దిపాటి తేడాతో మాత్రమే ఓడిపోయామనే భరోసాను పార్టీ కల్పించబోతుంది. రైట్ రాకేష్.